80 కోట్ల మంది నిరుపేదలు పేదరికంలో మగ్గుతుంటే గత 10 ఏళ్లలో ఏం చేశారు? ఈ వీడియోని మీరంతా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడాలి. భారతదేశ ప్రజలంతా మేల్కోవాల్సిన తరుణం ఇది. ఎందుకంటే మన దేశంలో మోదీ గ్యారంటీ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. వీళ్ళు చెప్పే విషయం నిజమేనని మిమ్మల్ని నమ్మించేందుకు భారీ ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ మోదీ గ్యారంటీ అనే ప్రచారంలో పస ఎంత ఉందనే విషయాన్ని ఇప్పటికైనా మీరంతా ఆలోచించాలి. మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే 80 కోట్ల మందికి 5 ఏళ్ల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తారట. 55 కోట్ల మందికి హెల్త్ కార్డులు ఇస్తారట. 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్, 14 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు ఇల్లు ఇస్తారట. మరి గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేయలేదు? నిరుపేదల గురించి ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఇస్తామని అంటున్నారు. దశాబ్ద కాలంలో ఆర్టికల్ 370 రద్దు, రామాలయ నిర్మాణం తప్ప భారతదేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ఏం చేశాయో మోదీ సర్కార్ చెప్పగలదా? ఇంతవరకు దేశానికి ఏం చేసిందో చెప్పకుండా మళ్ళీ గెలిస్తే ఏం చేస్తామో చెబుతుండడం విచిత్రమైన విషయం. 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తామని అంటున్నారంటే మన దేశంలో 80 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారనే కదా. మరి ఈ నిరుపేదల జీవన ప్రమాణాలని పెంచడానికి గత 10 ఏళ్లు బీజేపీ ప్రభుత్వం ఏం చెయ్యలేదనే కదా దాని అర్థం.